అతడు ఆడుతుంటే మైదానం చిన్నబోతుంది. ఫోర్లు సులువుగా కొడుతున్నాడు, సిక్సర్లు సునాయాసంగా బాదుతున్నాడు. అతడికి బౌలింగ్ చేయాలంటే చాలా కష్టం. అతడిదైన రోజున ఎలాగైనా బ్యాటింగ్ చేయగలడు. అతడిది కాని రోజు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అతడికి టీ20 క్రికెట్ ను శాసించే సత్తా ఉంది. ఐపీఎల్ లో అభిషేక్ శర్మకు బౌలింగ్ చేసిన తర్వాత ఆస్ట్రేలియా టాప్ బౌలర్ కామ్రాన్ గ్రీన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అతడు ఏ ముహూర్తాన ఈ వ్యాఖ్యలు చేశాడో తెలియదు గానీ వాటిని నిజం చేసి చూపిస్తున్నాడు టీమిండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ. టీ20లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఈ ఏడాదిలో 18 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ 200కు పైగానే స్ట్రైక్ రేట్ తో 584 పరుగులు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా పొట్టి క్రికెట్ లో ఈ ఏడాది ఇంత స్ట్రైక్ రేట్ ఎవరికి లేదు. ఆండ్రీ రసెల్, జేక్ ఫ్రేజర్, మెగ్గర్క్, ట్రావిస్ హెడ్, ఫిలిప్ సాల్ట్ వంటి ఎమ్మహేమిల బ్యాటర్ల కంటే కూడా మెరుగైన స్ట్రైక్ రేట్ అభిషేక్ శర్మకే ఉంది. ఇక ఓవరాల్ గా టీమిండియా తరపున సూర్య, రోహిత్ శర్మ అలాగే యశస్వి జైస్వాల్ కంటే కూడా మెరుగైన స్ట్రైక్ రేట్ తో దూసుకుపోతున్నాడు. ఏకంగా 200కు పైగానే స్ట్రైక్ రేట్ తో టీమిండియా మిగతా ఆటగాళ్ల కంటే కూడా మెరుగైన స్థితిలో ఉన్నాడు. అయితే అంతర్జాతీయ మ్యాచ్లు 2 ఆడినప్పటికీ టోటల్ గా టీ20 ఫార్మేట్ లో మాత్రం అభిషేక్ శర్మదే పైచేయి. ఇది ఇలా ఉంటే జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అభిషేక్ శర్మ 47 బంతుల్లో 7 ఫోర్లు 8 సిక్సర్లతో కరెక్ట్ గా 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మతో పాటు రుతురాజ్ గైక్వాడ్ 77, రింకు సింగ్ 48 పరుగుల నాట్అవుట్ తో టీమిండియా 234 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని జింబాబ్వే ఛేదించలేక 100 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ రోజు అదే జింబాబ్వేతో మూడో టీ20 మ్యాచ్ టీమిండియా ఆడనుంది. అయితే ఈ రోజు అందరి కళ్ళు మరోసారి అభిషేక్ శర్మపై ఉండనున్నాయి. ఇక జింబాబ్వే బౌలర్లు సైతం ఎక్కువగా టార్గెట్ ను అభిషేక్ శర్మపైనే ఉంచనున్నట్లు తెలుస్తుంది. ఆరంభంలోనే తన వికెట్ ను తీయలేకపోతే ఎంత విధ్వంసం జరుగుతుందో రెండో టీ20లో వాళ్ళకి తెలిసి వచ్చింది. దీంతో మూడో టీ20లో ఖచ్చితంగా అభిషేక్ శర్మనే టార్గెట్ గా జింబాబ్వే బౌలర్లు వ్యూహాలు రచించే అవకాశంగా ఉంది.